లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన అనగానే ఆయన ఎవరు? యేసు ప్రభు. ఆయన మన యజమాని, మనల్ని భరించేవాడు, మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు, మనల్ని కాపాడటానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి మనల్ని ప్రేమిస్తున్న ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గ్రామము సంచరించాడు. ఎక్కడ నశించిపోయే వాళ్ళు ఉన్నారో, ఎక్కడ అవసరతలో వారు ఉన్నారో వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చానన్నాడు. ఆయన ఒక సమరయ గలిలయ మధ్య మార్గంలో వెళ్ళుచుండగా, ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, అంటే గవిని దగ్గరికి మీరు బస్సులో ప్రయాణం చేస్తుంటే లేక కారులో ప్రయాణం చేస్తుంటే వెల్కమ్ టు ఒంగోల్ అని ఉంటుంది అక్కడ. మీరు చూసారా? బాబాయ్ ఒంగోల్ బాబాయ్ అని ఉంటుంది అక్కడ, ఎంట్రన్స్ ఉంటుంది అది. అలాగా ఒక గ్రామపు గవిని అంటారు దాన్ని. ఎంట్రన్స్లో ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఊరు బయట 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకి ఎదురయ్యారు. ప్రభు ఊరిలోకి వెళ్తున్నాడు, ఊరు బయట వాళ్ళు ఇటుపక్క తిరిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊరిలోనికి వెళ్ళడానికి వీల్లేదు, వారు ఊరు బయటే ఉండాలి. వారు అపవిత్రుడు అని అరుచుకుంటూ, నెత్తి మీద గొడ్డేసుకొని, పెదవు కరుచుకుంటూ, ఒకవేళ ఏదైనా పరిస్థితి అంటే లోపలికి వెళ్ళదలుచుకుంటే అక్కడ అవకాశం ఇస్తే అరుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అందరు దూరంగా వెళ్ళిపోతారు. అంటే అది ఎంత వాళ్ళకి అవమానమో, ఎంత బాధో. వెలివేయబడిన స్థితిలో ఉన్నవారు, ఆదరణ లేకుండా ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోరు. భార్య కానీ భర్త కానీ ఒకరి కుష్ఠరోగం వస్తే వారిని దూరం పెట్టేస్తారు. ఇప్పటికీ కొన్ని ఊర్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మటుకు కుష్ఠరోగం నివారణ జరిగింది, దానికి మెడిసిన్స్ కనిపెట్టారు, దానికి పాళయాలు ఏర్పాటు చేశారు చాలామంది క్రిస్టియన్ మిషనరీస్. బట్ ఆ రోజుల్లో పాత నిబంధన ప్రకారం అది అంటురోగం, అది అంటరాని రోగం, రాకూడని రోగం. ఈ రోజున ఎయిడ్స్ రోగం ఎలాగో, మొన్నటిదాకా మనం రుచి చూసిన కరోనా వైరస్ ఎలాగో, ఆ కరోనా వైరస్ చచ్చిపోతే చూడటానికి కూడా వెళ్ళనివ్వలేదు, చూసారా? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో మానసికంగా, శారీరకంగా, ఇల్లు లేదు, ఆహారం లేదు, బంధువులు లేరు, ఆప్యాయత లేదు, ఎవరు పలకరించేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల్లో, వెలివేయబడిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నానంటే, కుష్ఠరోగం పోయింది అంటే సాధారణంగా అనుకుంటున్నాం మనం. బట్ అది చాలా భయంకరమైన రోగము. భయంకరంగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, బికారులు అయిపోయిన వాళ్ళు, ఏ ఆదరణ లేదు, ఎవరు పలకరించేవాళ్ళు, ఎవరెవరు ప్రేమ చూపించేవాళ్ళు, ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు. అంటే ఎంత విసిగిపోయి ఉంటారో వాళ్ళు ఒకసారి ఆలోచించాలంటున్నాను నేను. బైబిలు పాపిని కుష్ఠరోగంతోనే పోలుస్తుంది. ప్రతి పాపి కూడా బయటికి డాబుగా కనపడ్డ, అట్టహాసాలు చేస్తున్న అంతరాగంలో ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాడు. అందుకే చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అన్నవాళ్ళు, ధనవంతులు అన్నవాళ్ళు చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవటమో, డ్రగ్ అడిక్ట్స్ అయిపోవటమో, వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలైపోయి వారి మనసును తృప్తిపరచుకోవడానికి ఆర్టిఫిషియల్గా ఏదో ప్రయత్నాలు చేయటమో అనేది మనం చూస్తూనే ఉన్నాం. కారణం, యేసుక్రీస్తు లేనివారు ఆదరణ లేనివారే. క్రీస్తును కలిగిన వారు ఎంత ధన్యులో అన్నది
నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మీరు నిజంగా క్రీస్తుని కలిగి ఉంటే ప్రభు ఇచ్చిన రక్షణ పొందిన వారు ఎంత ధన్యులో అన్నది మీరు గుర్తిస్తే సరిపోద్ది. కానీ ఈ సమయంలో ఒక్కసారి ఆలోచన చేస్తే అటువంటి పరిస్థితుల్లో ఉన్న 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువును చూడగానే ఏం చేశారట? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని గొప్ప శబ్దముతో కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మును మనం ఇంతసేపు ప్రార్థన అంటున్నాం, ఎంతోసేపు ప్రార్థన చేసామంటున్నాం. ప్రార్థన సారం కుష్ఠరోగులు చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు ప్రభువును చూడగానే పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పలేదు, పక్కనోళ్ళు నోరు విప్పండి అని చెప్పలేదు, గట్టిగా ప్రార్థన చేయండి అని చెప్పలేదు, ఏం చెయ్యాలని చెప్పలేదు, ప్రభువును చూడగానే మోకరించమని చెప్పలేదు, చేతులు ఎత్తమని చెప్పలేదు. వారు దూరమున నిలిచి, ఏంటండి దూరమున, ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. ఇది 2 గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభువుకు ఎదురుగా ఉన్నాం, పాస్టర్ గారికి ఎదురుగా కాదు. ఎవరికి ఎదురుగా ఉన్నాం? నువ్వు ప్రార్థన అన్నంటనే నీ ఎదురుగుండా ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. అందుకే ప్రార్థనలో, అందుకే కళ్ళు తెరవటం, ప్రార్థనలో గుసగుసలాడటం, ప్రార్థనలో బైబిల్ చదువుకోవటం, ప్రార్థనలో లేచి వెళ్ళిపోవటం ఈ చేయొద్దని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఎందుకంటే ప్రభువు మన మీదనే దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన్ని మనం నిర్లక్ష్యపరిచిన వారు అవుతాం, అవమానపరిచిన వారు అవుతాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ప్రార్థన అనగానే అటెన్షన్, అంతే, కేంద్రీకరించాలి. ఎందుకంటే నీ ముందు ప్రభువు ఉన్నాడు ఆత్మస్వరూపిగా. నీ మనోనేత్రాలు తెరిస్తే నీకు కనపడుతుంది, ఆయన సన్నిధి కనపడుతుంది, ఆయన యొక్క స్వరూపం కనపడుతుంది. కావాలంటే కూడా చాలామందికి ఆయన మనల్ని చూడగానే నీలో ఆ ఏకాగ్రత రావాలి, ఆ భయం రావాలి. భయం అంటే ఆయన ఏదో కొట్టేస్తాడు చంపేస్తాడని కదా, గౌరవం, ఘనపరచడం. మనం సాధారణంగా ఒక గొప్ప వ్యక్తిని చూడంగానే ఎంత గౌరవిస్తాం, ఎంత భయపడతాం, గౌరవపూర్వకమైన భయం. అలాగే మనం ప్రభు సన్నిధిలో ప్రతిసారి ప్రార్థన అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభువు మన ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి, ప్రభువు మన ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? కూర్చొని కుర్చీలో ప్రార్థన చేయడం కుదురుద్దా? కుదరదు. పడుకొని ప్రార్థన చేయడం కుదురుద్దా? ఇఫ్ యు ఆర్ సిక్, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే నువ్వు కూర్చోలేవు, మోకరించలేవు, వేరే సంగతి. కానీ ముఖ్యంగా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నిలిచి లేక మోకరించి ఏం చేశారు? 2వ మాట. 3వది, దూరమున నిలిచి యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రిని అడుగుతున్నాం, కానీ ఎవరి నామములు అడుగుతున్నాం? యేసు నామం. ఎందుకంటే ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయన ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు హెచ్చించిన నామం. నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు. అది చాలామందికి విశ్వాసం లేదు. మన ప్రార్థనలో కొన్ని అడుగుతున్నాం దేవుని దగ్గర, కొన్ని మనం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. మనకి గతి లేని స్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర అడుగుతారు కొంతమంది. మనకు చేతలేని అన్నీ ఆయన అడగకూడని చేసేసుకుందాం అనుకుంటారు. అదే నేర్చుకోవాలి. ప్రార్థన అంటే అత్యవసరమైన పరిస్థితుల్లోనే ప్రార్థన కాదు, ముఖ్యమైన విషయాల కోసమే ప్రార్థన కాదు. ప్రతిసారి ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఆయన నామంలో అడగటం, నీ సన్నిధి నాకు తోడు దయచేయి, నువ్వు నాకు తోడుండు, నా చేతుల పనులు దీవించు అని ప్రభువుని అడిగి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఓకే, యేసు ప్రభువా అన్నాడు. 3వది, మమ్మును కరుణించుము. ఎందుకంటే ప్రార్థన చేయడానికి మనకి వీఆర్ నాట్ వర్తీ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. మనం ఆశీర్వాదాలు తీసుకోవడానికి అర్హులం కాదు, కేవలం దేవుని కృప. ఏం అధికారం ఉంది దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగటానికి? నువ్వు ఆయన చెప్పినట్టు విన్నావా? ఆయన ఆశించిన స్థాయిలో ఉన్నావా? ఆయనకు విధేయులుగా ఉన్నామా?
అలాగూ ఆయన ఆశించిన స్థాయిలో ఉన్నవారే, ఆయన చెప్పినట్టు విన్నవారే ఆనాడు అటు అబ్రహాం కానివ్వండి, అప్పుడు మరొకరు కానివ్వండి, ఎంతగా వారు తగ్గించుకొని మొరపెట్టారన్నది ధ్యానించాం. ఒకవేళ మనం ఆయనకి ఎన్నో కార్యాలు మనం చేసేవారిమై ఉన్నా, చేయవలసినవన్నీ చేసిన తర్వాత చేతులు కట్టుకొని నిలబడవలసిన మనం ఏదో చేశాను కాబట్టి నాకెందుకు వినవు నా ప్రార్థన, నాకెందుకు చెయ్యవు అని అడగటానికి మనకు యోగ్యత లేదు. అలా అని దేవుడు అంటలేదు, నువ్వు నా కుమారుడు రా అంటున్నాడు. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కుమారుడిని పైకి ఎగేసి హత్తుకుంటున్నాడు. కానీ ఆ కుమారుడు పొజిషన్ ఎట్లుంటుందంటారు మీరు చెప్పండి, మీరు ఊహించండి. మామూలుగా ఉన్నప్పుడు వచ్చి తండ్రిని దర్జాగా కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నాడా? తండ్రి మాత్రం అదే ప్రేమ. తండ్రి ప్రేమ మారదు, దేవుని ప్రేమ మారదు. కానీ దేవుని ప్రేమ మారదు కాబట్టే మనుషులకి ఏమైంది, ఇవాళ మురికిలో నుంచి వచ్చి కూడా దేవుణ్ణి గబక్కన అంటుకోవడం అనుకుంటున్నారు. కాలిపోతామంట. ఏమైపోతామండి? దేవుడు ఎప్పుడు ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆ విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకోకపోతే రెండో రోజు మళ్ళీ అలిగి వెళ్ళిపోయి ఉండేవాడు తమ్ముడు, ఆ యొక్క తప్పైన కుమారుడు. చూసారా? దగ్గర నిలిచి కరుణించుమని కేక. మన ప్రార్థనలో ఎప్పుడు ఈ మాట వాడాలి, కరుణించుము. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ ప్రార్థనలు గుర్తుండలేవో. అందులో ఒకటి, ప్రభువా నన్ను మమ్మును కరుణించు. ఆ ప్రార్థనల్లో వెంటనే ప్రభువు జవాబిచ్చే ప్రార్థనల్లో, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు జ్ఞాపకం చేసుకో, ప్రభువా నాకు తోడురా, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నాకు కృప చూపించు నాకు అని ఈ చిన్న చిన్న ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడండి. విస్తారమైన మాటలతో చేసే ప్రార్థన దేవునికి అక్కర్లేదు. విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే మూలుకి దేవుడు జవాబిస్తాడు. కాబట్టి వీళ్ళు విసిగిపోయి ఉన్నారు, వెక్స్ అయిపోయి ఉన్నారు, జీవితంలో ఒంటరితనంగా ఉన్నారు, తట్టుకోలేని బాధలు, ఇంకా బతుకంతా ఇంతే మా పరిస్థితి, ఇట్టగా చావాలి కుష్ఠరోగులుగా అనుకునే పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. ప్రభువా మమ్మను, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. పెదవుల ప్రార్థన నాకు ఇష్టం లేదన్నాడు ప్రభు. వారు పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. కేకేసేవాడు ఎవడో కూడా పెదాలతో కేకేసి చూడండి, వస్తుందేమో. కేక రావాలంటే ఎక్కడ రావాలి? పొట్టలో నుంచి, గుండెల్లో నుంచి బలమంతా పుంజుకుంటే వస్తుంది. అది ప్రభువు చేసే ప్రార్థన ఏదో పొడి పొడి మాటలతో చిలక పలుకుల్లాగా చేసే ప్రార్థనలు దేవుడికి అంగీకారం కాదండి. గట్టిగా దెబ్బ కొడితే నువ్వు అమ్మా అను అంటే ఎంత అమ్మా అనమన్నా కూడా, ఎన్ని కేకలేసినా కూడా అది యాక్షన్ అవుద్దేమో. కానీ గట్టిగా లంపకాయ కొట్టావు అనుకో, సర్రబంది అనుకో, అమ్మా ఎక్కడి నుంచి వచ్చింది? అది లోపటి నుంచి వస్తుంది. సో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? గుండెల్లో నుంచి రావాలి. నీ హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించు, దేవునికి మొరపెట్టు. అది ప్రార్థన. ఒక్క కేక చాలండి, ఒక్క కేక చాలు. అసలు ప్రార్థన అంటేనే హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేక. యేసు ప్రభు రోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థించడం ఉంది. ఒకసారి 5:7 చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 7 కానీ 8 కానీ చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారయున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున రోదనతో చేశాడు, వేదనతో చేశాడు, కన్నీటితో చేశాడు, కేకలు వేశాడు. రోదన అంటే పొలోమని కేకలు వేయటం. చర్చెస్లో ఈరోజున పెద్ద డిసిప్లైన్. అక్కడ మాత్రం పిల్లలు ఏడిస్తే ఆపేస్తాం కానీ పెద్దోళ్ళు ఏడిస్తే ఆపమంటే మేము. అది ప్రార్థనలో ఏడిస్తే పిల్లలైనా పెద్దోళ్ళైనా మేమే ఆపం. మీరే ఆపేశారు కదా, అందుకే మేము ఏడిసి ప్రార్థన చేసుకుందాం అనుకోకండి. ఒకప్పుడు ఇప్పుడు అండి చర్చెస్ అన్నీ ఇది డీసెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు కుర్చీలు ఉండాలి, ఏసీలు ఉండాలి, నీట్గా కూర్చోవాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఒకప్పుడు ఆ కింద కూర్చొని కేకలేసి గోనిపట్లన్నీ తడిసిపోయి మాకు ఈ చెన్నై మినిస్ట్రీలోని కింద కూర్చొని ఏడిసి చేసిన ప్రార్థనకి కింద గోనిపట్ల కన్నీళ్ళతో తడిసిపోయాయండి.
రోదనతో చేసేవాళ్ళు. అందుకే అటువంటి ప్రార్థనతో బయటపడ్డ వ్యక్తి ఈ రోజు వరకు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చే రక్షణ అంతా కూడా ఆర్టిఫిషియల్. ఇదేంటి, ఒక తిప్పితే కోడిగుడ్డు పిల్ల అవుద్ది చూడండి, అటు ఉంది ఇప్పుడు. యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ అంటే, ఎస్ జీసస్ కమింగ్ టు మై హార్ట్, ఎస్ ఆయన రక్షించబడ్డాను అంటున్నాడు. లోపల ఉన్నది కక్కలేదు, లోపల ఉన్న స్వభావం కొరకు పశ్చాత్తాపడలేదు, పాత స్వభావాన్ని విడిచిపెట్టలేదు. పాత విడిచిపెట్టకుండా కొత్త ధరిస్తే ఏం ప్రయోజనం? రెండు గబ్బు కొట్టవా? మాసిపోయిన బనేను ఉతికిన చొక్క ఏం ప్రయోజనం? రెండు పడైనట్టే కదండి. పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసిక వేయకండి. మాసికల భక్తి కాదు ప్రభు ఇచ్చేది. ఆ లోతైన ప్రార్థన లేదు ఈ రోజులో చాలామందికి. ఆ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన లేదు. ఒక్క కేకేశారు అంతే, అరగంట సేపు ప్రార్థన చేయలేదు వాళ్ళు. మనం ఎన్ని గంటలు ఎన్ని రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తేనే దేవుడు వింటాడు, 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటే వింటారు అనుకుంటున్నారు. కానీ నీ హృదయంలో నుంచి వచ్చిన ఒక్క గాఢమైన విశ్వాసపూరితమైన పట్టుదలతో పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో చేసిన ఒక్క ప్రార్థనకే దేవుడు జవాబు ఇస్తాడు. ప్రార్థన. లేచి నిలబడండి, నోరు తెరుద్దాం, ఒక్కసారి చెబుదాం. ఎన్ని స్వస్థతలు నీకు జరిగాయి, ఎన్ని మేలులు నీకు జరిగాయి, ఎన్ని ప్రార్థనలకు నీ జవాబు ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తున్నావు, ఎంతకాలంగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఎన్ని విషయాలలో దేవుడు దీవిస్తున్నాడు. తిరిగి వచ్చి ప్రభువుని స్తుతించావా? మేలు కలిగినప్పుడల్లా నోరు తెరిచి ప్రభువుని స్తుతించావా? నలుగురి మధ్య సాక్ష్యం ఇచ్చావా? దేవుడిని మహిమపరిచావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? మందిరానికి తిరిగి వచ్చి యాజకుడికి చెందవలసినవి చెల్లించావా? మందిరానికి చెల్లవలసినవి చెల్లించావా? కృతజ్ఞతార్పణలు అర్పించావా? దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో సాష్టాంగపడి, ప్రభువా ఇదిగో నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితమయ్యా. ఎప్పుడో చావలసిన వాడిని నన్ను బతికించావే, ఎప్పుడో కుళ్ళిపోవలసిన నన్ను జీవమిచ్చావే. నేను నీ సొత్తయ్యా, నేను నా ఇంటి వారు నిన్నే సేవించునయ్యా అన్న సమర్పణ నీలో ఉందా? అడ్రస్ లేకుండా పోయిన 9 మందిలా ఉంటావా? తిరిగి వచ్చి ప్రభువుని గడపరిచిన ఒకడి వలె ఉంటావా? ఈ రాత్రి లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా దేవుడితో ఒక నిబంధన చేసుకోరండి. ఇదిగో దేవా నా జీవితం అలాగే 2 చేతుల పైకెత్తి, నీకు అంకితం ప్రభా, నీకే అర్పించుకుంటున్నానయ్యా. నా జీవితం నీ కొరకే, నా కుటుంబం నీ కొరకే, నా సమయం నీదే, నా దేహము నీదే, నా సంతానము నీదే, నా సంపాదన నీదే, నా సమస్తము నీకే అయ్యా. భయంకరమైన పాపపు కుష్టు నుంచి నన్ను విడిపించావే, పాపపు ఊబిలో కూరుకొని ఉన్నప్పుడు నన్ను లేపి నిలబెట్టావే, పనికి రానివాడిగా ఉన్నప్పుడు ప్రయోజకుడిగా నన్ను చేసుకున్నావే, సిగ్గు అవమానానికి గురైన నన్ను ఘనతకు పాత్రుడిగా చేశావే. కృతజ్ఞత నాకు దయచేయ్యా. తిరిగి వచ్చి నిన్ను స్తుతించేవాడిగా చేయి నాయన. నీ మందిరములో కూడి నీ కొరకు ప్రయాసపడేవాడిగా చేయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నీవు చేసిన మేలులు తలంచి తమ శేష జీవితాలు నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యాలు మా హృదయాలలో కొనసాగించుకొనుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.